విద్యాభివృద్ధిలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు విద్యా సంస్థలు పనిచేయడమే కాకుండా సమాజహిత కార్యక్రమంలో భాగస్వాములు కావడం అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అన్నారు. ఏలూరు నగరంలోని హేలపురి బ్రాహ్మణ కమ్యూనిటీ భవనంలో ఏలూరు జిల్లా అపుస్మా ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాల వేడుకలు జిల్లా అపుస్మా అధ్యక్షుడు శివకుమార్, అపుస్మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి అభినందించారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు గత ప్రభుత్వం మాదిరి ఎటువంటి బెదిరింపులు ఉండవని, సమాజ శ్రేయస్సులో వారి కృషికి కూడా గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 145 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. అనంతరం ఉప విద్యాశాఖ అధికారి రవిప్రకాష్ ఆర్ రంగయ్యలను ప్రైవేట్ విద్యా సంస్థల నాయకులు శాసనసభ్యుల సమక్షంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అపుస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబీఎస్ శర్మ, అపుస్మా రాష్ట్ర రీజనల్ అధ్యక్షుడు జేఎస్పీ బాలాజీ, రాష్ట్ర నాయకులు గుండం బుల్లబ్బాయ్, మార్గాని నాగశ్రీకాంత్, ఏలూరు జోన్ అధ్యక్షుడు కె వెంకటేశ్వరరావు, వివిధ జోన్ల అధ్యక్షులు ఎస్ రాజ్ కుమార్, బి రాంబాబు, టి సత్యేంద్ర విద్యునారాయణ, సిహెచ్ రత్నాకర్, ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఆర్కే ప్రసాద్, ట్రెజరర్ కె రామకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కడియాల విజయలక్ష్మి మరియు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రైవేట్ స్కూల్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు ఉన్నారు. సన్మానించుకుని ఎవరైతే మీతో విద్యార్థులకు సహకారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. మా సాంగ్ ప్లే చేయండి. న్యూ జనరేషన్ స్కూల్ స్టూడెంట్ ఆహ్వానిస్తున్నాం. అందరికీ ప్రతి స్కూల్ యాజమాన్యం, స్కూల్ కరెస్పాండెంట్స్, డైరెక్టర్స్ అందరికీ కూడా, మీ అందరికీ కూడా అపుస్మా తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇద్దరు మహనీయులు పుట్టినరోజు. గాంధీ గారు ఈరోజే పుట్టారు. మనందరికీ తెలుసు గాంధీ జయంతి అని జరుపుకుంటున్నాం కదండి. నెక్స్ట్ ఇంకొకటి ఎవరండి, ఎవరన్నా తెలుసా? చాలా మందికి తెలుసండి. సంతోషం. చాలా మంది గాంధీ జయంతి అంటే ఈ రోజున గాంధీ గారు ఒక్కరినే మనం స్మరించుకుంటున్నాం. కానీ ఇంకా గాంధీ గారితో పాటు సమానంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని అందించి భారతదేశం గర్వించదగినటువంటి అత్యున్నతమైనటువంటి ప్రధానిగా ఎక్కించబడ్డారండి. ఎంబీఎస్ శర్మ గారికి, ప్రెసిడెంట్ ఉదయ్ గారికి, శ్రీకాంత్ గారు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రత్నాకర్ గారు, రాజ్ కుమార్ గారు, వెంకటేశ్వర గారు, నూతనంగా ఎన్నికైనటువంటి గారికి, తోటి అపుస్మా మిత్రులందరికీ, ముఖ్యంగా ఈరోజు బెస్ట్ టీచర్స్ అవార్డు ప్రతి ఒక్కరికి అపుస్మా తరఫున మా యొక్క ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఇన్ ఆంధ్ర ప్లస్ స్కూల్స్ మీ గవర్నమెంట్ వీ హ్యావ్ 3 aims, 3 goals. ఏ రకమైనటువంటి టీచింగ్ స్కిల్ మనం చేసుకున్న బెస్ట్ టీచర్ అవార్డ్స్ అంటే టీచర్ పోవడం అనేది ఇది ఒక ప్రధానమైన కారణం. ఇప్పటికే మన రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో సుమారుగా ఈ కార్యక్రమం నిర్వహించాలంటే సమాజానికి వాళ్ళందరికీ యొక్క టీచర్స్ యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా అపుస్మా స్కూల్స్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ టీచర్స్ ఈ సందర్భంగా ఎవరైతే బెస్ట్ టీచర్ అవార్డ్స్ పొందుతున్నారో మనకి ఇన్స్పిరేషన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు జరుపుకోవడం ద్వారా తెలియజేసిన మహోన్నతమైనటువంటి వ్యక్తులు. ఇంటర్నేషనల్ టీచర్స్ డే అబ్దుల్ కలాం గారి పేరు మీద మన భారతదేశానికి చెందినటువంటి ఒక ప్రముఖ
శాస్త్రవేత్త అండ్ రాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి, మిసైల్ మ్యాన్. ఆయన పేరు మీద మన ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం జరుగుతుంది. అలాగే ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవానికి ఈ యొక్క ఉపాధ్యాయ అవార్డు ఫంక్షన్ ఎక్కువ మంది ఆడవాళ్ళే రావడం జరిగింది. స్త్రీ విద్యని మొట్టమొదటిగా ప్రోత్సహించిన ఆవిడ సావిత్రిబాయి పూలే. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపికైన ఉపాధ్యాయుల్ని ఒక చోట చేర్చి వారిని గుర్తించి ఈ అవార్డుని ఇవ్వడం అనేది వారు తీసుకునే ఆర్థిక సహకారం కంటే ఎన్ని రెట్లు, 100 రెట్ల 1000 రెట్ల మీ ఇష్టం, అంతకు మించి ఆనందాన్ని ఇచ్చే ప్రోగ్రామ్ ఇది. దీనికి సహకరించిన గట్టిగా వ్యవహరించి కూడా అన్ని ఏర్పాట్లకి కూడా సహకారం చేశారు కాబట్టి వారికి, అలాగే స్టేట్ నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మంచి కార్యక్రమం కాబట్టి చక్కగా దీన్ని బాగా ఎంజాయ్ చేసి, అయితే కొద్దిగా కన్సిస్టెంట్గా ఉంది కాబట్టి కొంచెం సహకరించి ఏ జోన్కి అయితే పిలుస్తారో ఆ జోన్ వారు ఉండి చక్కగా కరస్పాండెంట్, తర్వాత టీచర్స్, వాళ్ళకి సంబంధించిన ఎవరు వచ్చినట్లయితే వాళ్ళు కొంచెం సిస్టమేటిక్గా తోసుకోకుండా క్రమశిక్షణగా చేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది. గొప్ప సుదినం, జాతీయ పండుగ. మనకి జాతీయ పండుగలు 3, ఒకటి ఆగస్టు 15 రిపబ్లిక్ డే, అందుకు కారకమైనటువంటి మహాత్ముడి పుట్టినరోజు గాంధీ జయంతి, నేషనల్ హాలిడేస్. అలాగే నిస్సార్థ రాజకీయాలకు నిలువెత్తు దర్శనం మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం. అలాగే స్వాతంత్ర సమరయోధుడు, జాతిపిత, మహానాయకుడు, రాజకీయాల్లో భారత స్వాతంత్రోద్యమంలో తనదైన ముద్రేసినటువంటి మహాత్మా గాంధీ జయంతి రోజున ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలకి పూర్వకంగా పనిచేస్తున్నటువంటి మన ప్రైవేట్ రంగంలోని ఉపాధ్యాయులను సన్మానించుకోవాలన్నటువంటి సత్సంకల్పంతో ఈ అప్పుసుమ రాష్ట్ర కార్యవర్గము 2018లో మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞంలో ఏటా రాష్ట్ర వ్యాప్తంగా 3000 మంది ఉపాధ్యాయుల్ని 5000 పాఠశాలల నుంచి ఎన్నిక చేసి జిల్లాల వారీగా సత్కరించుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి చాలా ఉత్కృష్టమైనటువంటి వృత్తి. వీఆర్ పేయింగ్ మనీ, యూఆర్ గివింగ్ ఎడ్యుకేషన్. సిన్స్ వీఆర్ గివింగ్ ఎడ్యుకేషన్, యూఆర్ పేయింగ్ మనీ. అలా కాకుండా ఇవాళ మహానుభావులు పేరిట సర్వేపల్లి రాధాకృష్ణ తొలి భారతరత్న, అలాగే డాక్టర్ అబ్దుల్ కలాం అక్కడ వేసాం, అలాగే మొదట మహిళా అభ్యుదయ సమాజ సంఘ సంస్కర్త ఉపాధ్యాయుల జ్యోతిరావు పూలే మహిళా అభ్యుదయ, వీళ్ళందరూ ఇక్కడ డయాస్ మీద పెట్టి వీళ్ళందరి మీద ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళు ఉపాధ్యాయ రంగంలో వాళ్ళు ఎంత ఐడియల్ స్ఫూర్తితో మన మధ్య వెలుగుతున్నారో. ఈ రోజున అలాగే మహాత్మా గాంధీ గారి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదిన శుభాకాంక్షలు కూడా. గాంధీ గారు టీచర్ గురించి ఒక మాట చెప్పారు. ఈజ్ ఇండివిజువల్ హూ షోస్ నో డిస్క్రిమినేషన్, బీయింగ్ అన్బయాస్డ్ టు ఆల్ ది స్టూడెంట్స్. టీచర్ అనేవాడు ఎలాంటి కులమత రహితంగా ప్రతి విద్యార్థిని ఒకేలా ట్రీట్ చేస్తూ, అన్బయాస్డ్ గా అంటే పిల్లలందరినీ ఒకేలాగా ట్రీట్ చేసేటువంటి వ్యక్తే. మీరందరూ కూడా అదే పాటిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శ్రీ ఎంపీఎస్ శర్మ గారు, రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరీ గారు, గణేశ్వరి గారు సిద్ధంగా ఉండాలి. రామశాస్త్రి గారు అలాగే శర్మ గారు ఇంపార్టెంట్ నాకు అంతే కదా మేడం గారు ఇటు చూడాలి అండి. టైం సార్లా న్యూ జనరేషన్ స్కూల్
తర్వాత సుపీరియర్ స్కూల్ నుంచి సిద్ధంగా ఉంది. న్యూ జనరేషన్ స్కూల్ అయితే Rajesh Viola English Medium School, Dr. Pipira Memorial Little Birds English Medium School, Suryavati, Kumari Maulika are present or not? CC English Medium School, H. Madhuri, Putta Harita Springboard, Putta Harita, Satya Chandra Babu, Abhyudaya English Medium School. ఎలా చూడండి ఒకసారి. ఓకే సార్. Kuppili V and SSR Narayana Sri Sarvadi English Medium School, V and SSR Narayana. ఏ విధమైనటువంటి చిన్న చిన్న సర్టిఫికేట్స్ మీరు కూడా టీచర్స్ కాబట్టి మీరు కంగారు పడకండి. మీ దగ్గరికి చాలా మంది మీరు బాధ్యత చిలుగూడు గాయత్రి ఇండో ఇంగ్లీష్ మీడియం స్కూల్. డయాస్ ఫ్రీగా ఉంటుందండి, చాలా మంది వెళ్తున్నారు. ఓకే సరే. ప్రజాప్రతినిధులు ప్రజాప్రభుత్వం వచ్చింది కాదు. ఒకవేళ అందులో ఏమన్నా ఉంటే ఆ టీచర్స్ కంట్రిబ్యూషన్ గౌరవ ఏలూరు సంస్థల వచ్చే గౌరవ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏలూరు వారు, అదేవిధంగా గౌరవ ఏలూరు మండల విద్యాశాఖ అధికారి వారు రంగయ్య గారికి ఆత్మీయ సత్కార సన్మాన మహోత్సవం జరుగుతూ ఉంది. గౌరవ ప్రతినిధులు వచ్చే మరి ఎల్లప్పుడూ ప్రైవేట్ విద్యా సంస్థల పట్ల సానుకూల దృక్పథంతో మనల్ని ప్రోత్సహిస్తూ మన యొక్క ఉన్నతిలో వారి యొక్క అపూర్వమైన సేవలు అందిస్తున్నందుకు వారికి ఆత్మీయంగా సత్కారం జరుగుతోంది. బాగా అలాగే చిత్తలపూడి ప్రెసిడెంట్ గారిని అందుబాటులో ఉండాలి. ఒకసారి వేగంగా లాగించాలి మీరు. నాగదేవి గారు నిలబడండి. నాగదేవి గారు ఎవరు? ఆవిడ మంగపతి రాజు గారు.
కరతాళ ధ్వనులతో సన్మాన గ్రహీతల్ని అప్రిషియేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. చింతలపూడి జోన్ ఉపాధ్యాయులకు సన్మానం జరుగుతుంది. హై స్కూల్ వారు మీకు ఆల్రెడీ ఇక్కడ పిక్చర్స్ వస్తాయి, ఫోటోస్ మీకు సెండ్ చేస్తారు. ప్లీజ్ వెకేట్ ద హాల్ హూ గాట్ ఏ అప్రిషియేషన్ అవార్డ్. ఇప్పుడు అయిన తర్వాత నెల్లూరు జోన్ సిద్ధంగా ఉండాల్సింది కోరుతున్నాం. చక్రధర్ అన్న ఇండియన్ పబ్లిక్ స్కూల్ మొలగలం కుమార్ అప్పర్ జయమేరి. నెక్స్ట్ FRCBO క్లాసికల్ స్కూల్ చదివాం సార్ సార్ రెడీగా ఉన్నారు. క్లాసికల్ స్కూల్లో సిద్ధంగా ఉన్నారు. రావాలండి, అన్నీ ఉన్నాయండి. సార్ మేడం అక్కడ ఫోన్స్ ఎవరు ఓకే సార్. CBSE స్కూల్ నీలిమా స్కూల్ వడ్లూరు. సార్ సార్ లక్ష్మీనారాయణ కోర్లి సిద్ధార్థ క్రైస్ట్ CBSE స్కూల్ CBSE స్కూల్. ఓకే సార్. అందరూ రెడీగా ఉన్నారు. సన్మాన్ బ్యాగ్ మీద చేయాలి. నెక్స్ట్ శ్రీకృష్ణ గురుకులం ఎం స్కూల్. శ్రీకృష్ణ గురుకులం ఎం స్కూల్ పెన్పాడు. నెక్స్ట్ మమతా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కుప్పలం ఆఫీసరీ. మమతా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చాడపల్లి. మమతా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చాడపల్లి. మమతా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కోట రాజేశ్వర్. నెక్స్ట్ శ్రీ సాయి EM హై స్కూల్ నన్నన్నగూడెం. నెక్స్ట్ శ్రీ సాయి EM హై స్కూల్ కే సుప్రజ. సార్ పట్టుకోండి. శ్రీ సాయి EM హై స్కూల్ నన్నగూడెం పల్లి నిరంజన్ రావు. శ్రీ సాయి సార్ పట్టుకోండి. సార్ రెడీ ఉన్నారు. వీడియో చేస్తున్నారా? శ్రీ శారదాంబిక యూపీ.
ప్రసాద్ గారు, సెక్రటరీ గారు. మేడం మేడం ఓకే అనం రాజలక్ష్మి, అనం రాజలక్ష్మి. మేడం ఒకసారి చూడండి. సమతా కుమార్ సార్ వచ్చేయండి వచ్చేయండి సార్. ప్రతికూలత సార్ సార్ ఇటు చూడాలి. సార్ 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 అటు చూడాలి. ఆయనదేనండి ఇది సార్, ఆయన సార్ ఇటు చూడాలి. సార్ సార్ ఇటు చూడాలి. సార్ సార్ దశాబ్దాలుగా మా సంస్థలు నిర్వహించుకుంటున్నాము. మేము పోయినా చాలా ఇప్పటికిప్పుడుగా జీవోలు పెట్టి, అర్ధరాత్రి జీవోలు పెట్టి అన్ని వర్గాలు అభ్యర్థం చేయాలంటే ప్రైవేట్ స్కూల్స్ విలీనం చేయాలని ఒక రాంగ్ కాన్సెప్ట్ తో అప్పుడు ఉన్నతాధికారులు ఆయన కూడా పేపర్లు వేశారు. అందరికి కూడా నమస్కారం. ఏదైతే ఈరోజు ప్రైవేట్ టీచర్స్ ఎవరైతే మరి ఉత్తమ టీచర్లుగా ఎంపిక కాబడ్డారో ముందుగా వారందరికి కూడా అభినందనలు తెలుపుతున్నా. అలాగే ఏదైతే సెప్టెంబర్ 5న పెట్టుకోవాలో ఈ కార్యక్రమాన్ని మరి అందరినీ కూడా ఎన్నుకున్నాక ఒక మంచి వాతావరణంలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో గాంధీ జయంతి నాడు పెట్టుకున్నందుకు మీ అందరినీ కూడా అభినందిస్తున్నా. అలాగే టీచర్లందరూ కూడా ఈ సమాజానికి పట్టుకోమని అందించేది మీరే. అలాగే మీ వాయిస్ ఏదైతే మంచి ప్రభుత్వం రావాలనుకుంటారో ప్రజల వాగ్దాటి కంటే ఉపాధ్యాయుల వాగ్దాటి వల్లనే మరి ప్రభుత్వం వచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి అందరూ కూడా తెలియజేస్తున్నా. మీ గొంతు నొక్కేయాలని చూసిన ఈ ప్రభుత్వాన్ని తరిమికోవడానికి మీ అందరూ కూడా మంచి కష్టంతో ప్రతి ఒక్కరు గవర్నమెంట్ వాళ్ళు అవ్వచ్చు, ప్రైవేట్ వాళ్ళు అవ్వచ్చు, మీ గౌరవాన్ని ఏ విధంగా అయితే పాలు చేశారో ఆ గౌరవాన్ని సమాజంలో నిలబెట్టడానికి ఒక గౌరవప్రదమైన ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఇది మీ ప్రభుత్వం అని చెప్పి నిరూపించినందుకు మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఏదైతే సమస్యలో మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
మరి ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ మొదలైపోవడానికి ప్రభుత్వం రావడానికి దగ్గరగా ఉండటం వల్ల మీ ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఆ సమస్యలు నెరవేరకపోయినప్పటికీ కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతను మేమందరం కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళ మంచి వాతావరణంలో ప్రతి స్కూళ్ళు కూడా నడుస్తున్నాయి. ప్రతి విద్యార్థిని కూడా ఒక ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దేట్టుగా మీరు అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. రేపు భవిష్యత్తులో ఎందుకంటే విద్యతోనే ఏదైనా సాధ్యం, మంచి సమాజం ఏర్పడాలంటే అది విద్యతోనే కూడుకుంటుంది. మీరందరూ కూడా ఏదైతే భవిష్యత్తులో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నా, మంచి ఉపాధ్యాయులు మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలను తయారు చేయాలన్నా అదంతా మీ చేతుల్లోనే ఉంది. మీ అందరి ఆశీర్వాదంతో మరి అలాగే నేను ఏదైతే అత్యధిక మెజార్టీతో గెలిచారనుకుంటున్నారో ఒక క్రమశిక్షణ గల విద్యార్థిగా మీ అందరి దగ్గర నేను చాలా మంది దగ్గర టీచర్ ఎవరైతే చేశారో చిన్ననాటి నుంచి కూడా వాళ్ళకి గౌరవప్రదంగా ఉంటూ ఒక ఉత్తమ ఎమ్మెల్యేగా మీ అందరి చేత ఈ రోజున ఏదైతే మీ అందరికి నేను సత్కారం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే టీచర్ దగ్గర నేను ఇచ్చినటువంటి అదే టీచర్కి నేను సత్కారం చేయడానికి నేను వచ్చినందుకు అది గర్వంగా ఫీల్ అవుతూ ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా రుణపడి ఉంటా. మీ సమస్య ఏదొచ్చినా సరే తప్పనిసరిగా అది తీరుస్తానని చెప్పి మీరు దేనికి భయపడుకోకుండా ఈ 5 సంవత్సరాల కాలమే కాదు భవిష్యత్తులో కూడా ఏదైతే మీరు పౌరులు తీర్చిదిద్దుతారో వాళ్ళే మిమ్మల్ని కాపాడతారు. ఉపాధ్యాయులు సమాజంలో మంచి పాత్ర, ముఖ్య పాత్ర, దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా మరి రేపు పొద్దున వాళ్ళు అవార్డు రావడానికి చింతించుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అవార్డు వచ్చేటట్టుగానే ప్రయత్నం చేయాలి.